నోటిపూత. నోటిపూత అనేది ఏంటి? అంటే నోటిపూత జనరల్‌గా ఎప్పుడు మనం కంప్లెయింట్ చేస్తాము అంటే, నోరు మండుతా ఉంది. నిన్న మొన్నటి దాకా ఏమీ లేదు. మన ఆహారం టిఫిన్ చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు, ఇంకోటేదన్నా తీసుకున్నప్పుడు నోరు కారంగా అనిపించటం, తినలేకపోవడం, మండటం అట్లాంటిది ఉన్నప్పుడు దీన్ని నోటిపూతగా మనం పరిగణించడం జరుగుతుంది. సో, ఈ నోటిపూత రావడానికి గల కారణాలు ఏంటి? సో, మనకి నోటి పుండ్లు గాని, నోటి పూతలు గాని మెయిన్ రావడానికి గల కారణాల్లో ఫస్ట్ వచ్చేసి కొన్నిసార్లు విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ బి12, బి5, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఇట్లాంటి డెఫిషియన్సీతో నోటిపూత అట్లా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిలో విటమిన్ సప్లిమెంటేషన్ అది తీసుకొని మనకి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ వచ్చేసి స్ట్రెస్ రిలేటెడ్ నోటిపూత. సో, అది కూడా ఎగ్జామ్ టైంలో గానీ, లేడీస్‌కి మెనోపాజల్ టైంలో, ప్యూబర్టీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో అట్లా నోటిపూత వచ్చేసి మనకి పీరియాడికల్‌గా తగ్గిపోతూ ఉంటుంది. మనకి సపోర్ట్‌గా సప్లిమెంటేషన్ అది ఇస్తే సరిపోతూ ఉంటుంది. నోటిపూతలో మెయిన్ మనం బాగా ఇంపార్టెంట్‌గా పట్టించుకోవాల్సింది, శ్రద్ధ వహించాల్సింది ఏంటంటే ఆహ్, చాలా సార్లు టిపికల్‌గా పేషెంట్ కంప్లెయింట్ చేసినప్పుడు మనం చూసినట్టయితే నోట్లో ఎర్రగా చిగుళ్ళు, నాలిక, లేకపోతే బుగ్గ ఇట్లా ఎర్రబట్టము కొన్ని కండిషన్స్‌లో. కొన్ని కండిషన్‌లో తెలుపు చారలు వస్తాయి. తెలుపు చారలు, ఆహ్, ఆహ్, వైలెట్ తెలుపు చారలు ఇట్లాంటివి బుగ్గ మీద, నాలిక మీద వచ్చి ఇట్లా వచ్చే ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్‌కి సంబంధించి నోటిపూత వస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కి సంబంధించి నోటిపూత వచ్చినప్పుడు చాలా వెరైటీ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అంటే లైకెన్ ప్లానస్ కావచ్చు, ల్యూకోప్లేకియా కావచ్చు, ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. అంటే మనం పట్టించుకోకుండా వదిలేసినట్టయితే మళ్ళా మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ రూపంలో వెళ్ళే అవకాశం ఉన్న నోటిపూతలు. సో, కాబట్టి మనకి నోటిపూత వచ్చినప్పుడు దీర్ఘకాలంగా తగ్గట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మనం డాక్టర్ గారికి చూపించుకొని అది ఏంటనేది మనము విశ్లేషణ చేసి, డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదన్నా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని చేసి దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ ఇచ్చి మనకి 1, 2 వీక్స్ నుంచే మనకు మంచి రిజల్ట్ వచ్చి తగ్గేటట్టుగా చేయడం జరుగుతుంది. బట్ ఖచ్చితంగా నోటిపూత అనేది అశ్రద్ధ చేయకుండా మనం చూపించుకోవాల్సి ఉంటుంది.